కల్కి సినిమాను చూసిన అక్కినేని నాగార్జున తన కామెంట్స్ ను తెలియజేశాడు. ప్రస్తుతం నాగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక నాగార్జున కల్కి గురించి చేసిన ట్వీట్ లో ఏముందంటే, ముందుగా కల్కి సినిమా చిత్ర బృందానికి అభినందనలను తెలిపాడు. ఆపై దర్శకుడు నాగి మనల్ని వేరే సమయానికి వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడు అంటూ పురాణాలను చరిత్రతో బాగా కథను ముడిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి తెలుపుతూ, సార్ మీరు ఒరిజినల్ మాస్ హీరో అని తెలిపారు. ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ, సీక్వెల్ లో మిమ్మల్ని చూడటానికి చాలా ఆత్రంగా వేచి ఉన్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో కమల్ నుండి తగినంత పొందలేకపోయామని, మీరు మళ్లీ ఇదంతా సీక్వెల్లో చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే దీపిక గురించి దైవిక క్యారెక్టర్ లో లీనమైపోయినట్లుగా కనిపించినట్లు ఆయన తెలిపాడు. అలాగే దర్శకుడు అశ్విని దత్ అలాగే డియర్ స్వీటీ స్వప్న అంటూ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని తెలుపుతూ భారతీయ సినిమా మళ్లీ సాధించిందని నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నాడు. ఎవరి నోట విన్నా కల్కి కల్కి, ఇదే సినిమా జపం చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ కల్కి సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. నాగశ్విన్ టేకింగ్ విజువల్స్ కో ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ప్రస్తుతం వీకెండ్ కావడంతో ఈ వసూళ్ల వర్షం మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు నాగశ్విన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. విజువల్ వండర్స్ తో నాగశ్విన్ ప్రేక్షకులను మాయ చేశాడు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన అగ్రతారలు సినిమాలో నటించడంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ ను పొందింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమాపై రివ్యూలను సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా వారి అనుభవాన్ని తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున తన కామెంట్స్ ను తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది.